ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి? పక్క రాష్ట్రాల్లో కరువు ఉన్నా ఏపీలో మాత్రం ఆ పరిస్థితులు ఎందుకు లేవు? చంద్రబాబు పాలన కన్నా వైఎస్ ప్రభుత్వాన్నే ఎందుకు రైతులు కోరుకుంటున్నారు? మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వైఎస్ జగన్ కోసం తరలివచ్చిన రైతుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రజాదరణతో దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రజలు జగన్ అందిస్తోన్న సంక్షేమ పాలనపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆ సంతోషాన్ని స్వయంగా జననేతకు చూపించాలని ఎండలను సైతం లెక్క చేయకుండా తరలి వస్తున్నారు. ఊరంతా పండగల ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ జెండాలు, సీఎం జగన్ ఫ్లెక్సీలతో వెలిగిపోతోంది. అంతేకాదు, పోటీ పడి మరీ ఆయా జిల్లాల ప్రజలు గజమాలతో వెల్కమ్ చెబుతున్నారు. అలా చిత్తూరు జిల్లాల్లో సీఎం జగన్ కు ఓ రైతు వరికంకులతో చేసిన గజమాలతో స్వాగతం పలికారు. తులసి దళాలు, గులాబీలు, వరికంకులు తయారు చేసిన ఈ గజమాలతో సీఎం జగన్ కు తన స్టైల్లో స్వాగతం పలికారు ఈ రైతన్న. ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు ఇలా స్వాగతం పలకాలనిపించింది అని అడిగితే ఆయన ఇలా సమాధానమిచ్చారు. 30 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఫీల్డ్ 14 సంవత్సరాల్లో కానీ అప్పట్లో 600, 700 తరువాత 900కు దాటిన పై మాట లేదు. రాజశేఖర రెడ్డి ఫీల్డ్ వచ్చినాక 1250 నుంచి 1400 దాకా పలికింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రైతులకి గిట్టుబాటు ధర, రైతులు మిల్లర్లకి సిండికేట్ అనేది లేకుండా ఓపెన్ మార్కెట్ చేసి 2200, 2100 రూపాయలు నేను ఆర్ఎన్ఆర్లు నాటున్నాను. ఈ పొద్దు 2200 రూపాయలు మార్కెట్ పలుకుతున్నదంటే నాకు ఎకరాకి 40 బస్తాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నానంటే ఈ ఆనందం వల్లనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా నా పంటను అరగుంట నేలను కోసి వరి కంకులతో అతనికి స్వాగతం పలకాలని నేను మనస్ఫూర్తిగా మనిషిని పెట్టి ఈ గజమాలను ఏర్పాటు చేయడం జరిగింది. జై జగన్, జై వైఎస్ఆర్. రైతులంతా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వర్షాలు బ్రహ్మాండంగా పడుతున్నాయి. అదే ఈ పొద్దు చూసుకుంటే ఇదే సీజన్లో కర్ణాటకలో కరువులోనే ఉంది, తమిళనాడులో కరువులోనే ఉంది, పక్కన తెలంగాణలో కూడా కరువులోనే ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్ అంటే వైఎస్ఆర్ పాలన అన్నది. వైఎస్ఆర్ పాలన అంటే నీటికి కరువు అన్న మాటే ఉండదు. అందువల్ల మేము 2 కార్లు ఇప్పటికీ పండిస్తున్నాము. బ్రహ్మాండంగా ఆనందంగా వెలువరిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది నాకు. ముని బత్తయ్య మాత్రమే కాదు, రైతులందరిది కూడా ఇదే మాట. సీఎం జగన్ పాలనలో గిట్టుబాటు ధర రావడమే కాదు, సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నామని చెబుతున్నారు ఈ అన్నదాతలు. రేట్లు బాగా పలికినాయి, మేము బాగా సేఫ్ అయినాము, బాగున్నది. గతంలో ఎలా ఉండేది వరి? గతంలో మాకు పెట్టుబడులు కూడా రాలా, పెట్టుబడులు కూడా రాక అసలు వ్యవసాయం వద్దనుకునేను. ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్నాం. ఉత్సాహం ఉండదు, బాగా వ్యవసాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి మాకు బాగా అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఆనందంగా ఉన్నాం బాగా. ఇప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు దున్ని ఆరులు కూడా పోచేసినాం, అన్ని వస్తున్నాయి. సీఎం జగన్ అన్ని వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం, ఎమ్మెల్యే మధుసూదన్ అందుబాటులో ఉండడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎవరు అండలు లేకుండా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాము. మాకు ప్రజలు అందుబాటులో ఉన్నాడు ఎమ్మెల్యే. ఇటువంటి ఎమ్మెల్యే మేము గత 30 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. మదన నాయకత్వం వర్ధిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీలు మాకు స్వతంత్రం వచ్చింది. ఇంతకుముందు ఎమ్మెల్యేల దగ్గరకు పోవాలంటే ఏ అగ్రకులాల వాళ్ళని పట్టుకుని పోతా ఉన్నాం. కానీ మేము డైరెక్ట్ గా మదన దగ్గరకు పోతున్నాము. మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నాడు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 5 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. మూవింగ్ ఆన్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాడిపర్తి చంద్రశేఖర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చింతల, తమ్ములబైలు, చెనగుడిపాడులో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. అడుగడుగునా చంద్రశేఖర్కు ప్రజల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. స్టార్ట్ చేసుకోండి. జగన్ పార్టీ నుంచి సరేనా?
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ప్రచారం చేపట్టారు. అడ్డపనస పంచాయతీ పరిధిలోని శివరామపురం, అంగూరు, వెంకటాపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.